స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రో అనేటువంటి ఒక సంస్థ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ సంస్థ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు అంటే 1964లో జరగాల్సినటువంటి టోక్యో ఒలింపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం భారత్లో ఆ ఒలింపిక్స్ని చూడాలి టీవీలలో. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందో అధ్యయనం చేయడానికి భారతదేశంలోని అప్పటి ప్రభుత్వము, అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1962వ సంవత్సరంలో ఇన్కోస్పార్ని ఏర్పాటు చేశారు. INCOSPAR ఇన్కోస్పార్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. ఆ కమిటీకి చైర్మన్గా భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ని నియమించడం జరిగింది. ఆయన ఆ కమిటీలోని సభ్యులు సూచన మేరకు భారతదేశానికి ఉపగ్రహ ప్రయోగాలు చేసుకోవడానికి ఒక అత్యద్భుతమైనటువంటి సెంటర్ ఉండాలి అని సూచించడంతో 1962-63వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి అంతరిక్ష పరీక్షా కేంద్రము లేదా అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేరళలోని తిరువనంతపురంలో. దాని పేరు విక్రమ్ సారాభాయ్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 1962-63లో కేరళలోని తిరువనంతపురంలో దాన్ని సింపుల్గా తుంబా అనేవారు. టెరల్స్, TERLS, తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అంటారు. అది ఏర్పాటు చేయబడింది. దాని తర్వాత మన దేశము ఉపగ్రహ ప్రయోగాలు చేయడం కోసం ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ ఉండాలని ఆ కమిటీ సూచించడంతో ఆ కమిటీనే ఇస్రోగా ఏర్పాటు చేశారు. దట్ ఇన్కోస్పార్ చేంజ్డ్ యాజ్ ఏ ఇస్రో. దాంతో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆగస్టు 15, 1969లో ఏర్పాటు చేయబడింది. అందుకే 2019 ఆగస్టు 15 నాటికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవం. అలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏర్పడి మొదటి చైర్మన్గా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ని నియమించడం జరిగింది. ప్రస్తుతం ఇస్రోకి చైర్మన్గా కలైవాడివో శివన్, K. శివన్ అని పిలుస్తారు. ఈయన ఇస్రోకి 10వ చైర్మన్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయన్ని రాకెట్ మ్యాన్ అని నిక్నేమ్తో పిలుస్తారు. K. శివన్. ప్రస్తుత ఇస్రో చైర్మన్ K. శివన్ రాకెట్ మ్యాన్గా పిలువబడతారు. అలాగే మనకి ప్రస్తుతం 10వ చైర్మన్ పనిచేస్తున్నారు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఇస్రో ఏర్పాటు చేయబడిన తర్వాత దాని హెడ్ క్వార్టర్స్ని ఎక్కడ నెలకొల్పారు అంటే బెంగళూరు. ఇస్రో ప్రధాన కార్యాలయము బెంగళూరు. దాన్ని స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ సెంటర్ అని పిలుస్తారు. స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ సెంటర్. అలాగే ఇస్రో ప్రధాన కార్యాలయ భవనాన్ని బెంగళూరులో అంతరిక్ష భవన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఏమిటంటే ఉదాహరణకి చూడండి, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంది. ఆ ఎలక్షన్ కమిషన్ భవనాన్ని నిర్వాచన్ సదన్ అని పిలుస్తారు. అలాగే భారతదేశంలో జాతీయ మహిళా కమిషన్ ఉంది. ఆ భవనాన్ని నిర్భయ భవన్ అంటారు. నిర్భయ భవన్. అలాగే రీసెంట్గా ఒడిశా రాష్ట్రము తన అసెంబ్లీ పేరుని మార్చడం జరిగింది. అలా మనకి లోక్ సేవక్ భవన్ అలా ఈ పేర్లని మనకి మార్చుకోవడం జరుగుతుంది. అంటే ఆ బిల్డింగ్కి ఏదో ఒక పేరుని పెట్టడం జరుగుతుంది. మన ఇంట్లో మనం ఏదో సొంతంగా కష్టపడి మనం కళల గృహాన్ని, ఇంటిని కట్టుకున్నాం అనుకోండి, అక్కడ పెడతాం మనం సాయి నిలయమో, లక్ష్మీ నిలయమో, సరస్వతి నిలయమో, లేకపోతే నాయుడు నిలయమో, ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా. అలా అంతరిక్ష భవన్ అని పిలుస్తారు. అలాగే మనకి అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోకి గ్రౌండ్ సెంటర్స్ 5 చోట్ల ఉన్నాయి.
ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటే దీనికి సంబంధించిన గ్రౌండ్ సెంటర్స్ పరిశోధనా కేంద్రాలు, ఇస్రో పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడ గ్రౌండ్ సెంటర్స్ ఎక్కడున్నాయంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని కార్ నికోబార్, అలాగే కేరళలోని తిరువనంతపురం, అలాగే బెంగళూరులో, అలాగే ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి గ్రౌండ్ సెంటర్స్ ఆఫ్ ఇస్రో. ఇస్రో గ్రౌండ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కార్ నికోబార్, తిరువనంతపురం, బెంగళూరు, శ్రీహరికోట. అలాగే 5వ సెంటరు మారిషస్ అనే దేశంలో ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇస్రో గ్రౌండ్ సెంటర్ ఈ క్రింది దేశంలో ఉంది అని రేపు క్వశ్చన్ అడిగితే మారిషస్ అని పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. అలాగే భారతదేశంలో ఇస్రోకి మరికొన్ని అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇక్కడైతే మనకి ఇస్త్రాక్, ISTRAC, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ బెంగళూరులో ఉందండి. ఇది ఇస్రో చేసిన ఉపగ్రహ ప్రయోగాలకి ఆ ఉపగ్రహాలు ఎలా వెళ్తున్నాయో, సరైన నిర్ణీత దశలో వెళ్ళి కక్షలో చేరుతున్నాయా లేదా అనేటువంటి ట్రాకింగ్ని చేయడం జరుగుతుంది. టెలిమెట్రీ ట్రాకింగ్ని చేయడం జరుగుతుంది. అది ఇస్త్రాక్ యొక్క ప్రధానమైనటువంటి పని. రెండవది NRSA, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. గతంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేవారు. ఇప్పుడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ హైదరాబాదులో ఉంది. ఇది ఉపగ్రహాల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి భూమిని అధ్యయనం చేస్తుంది. భూమి ఉపరితల అధ్యయనాన్ని టోపోగ్రఫీ అని పిలుస్తారు. టోపోగ్రఫీ అది దీని ముఖ్యమైనటువంటి పని. అలాగే ఇస్రో ప్రపంచంలోనే మొదటిసారిగా ఉపగ్రహం ఆధారంగా టీవీ ప్రసారాలను చేసిన తొలి సంస్థ, ఇండియా తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ఉపగ్రహాల ఆధారంగా టీవీ ప్రసారాలని తొలిసారిగా ఇస్రో చేపట్టింది. 1975-76 సంవత్సరంలో ఉపగ్రహ ఆధారిత టీవీ ప్రసారాలని మొదటిసారిగా టెలికాస్ట్ చేయడం జరిగింది, బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. అండర్ ద ప్రోగ్రామ్ సైట్, SITE, సైట్ అంటారు. దాని అబ్రివేషన్ ఏమిటంటే శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్. 1975-76లో సైట్ ప్రోగ్రామ్ ద్వారా శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తొలిసారిగా ప్రపంచంలో టీవీ ప్రసారం చేసింది ఇస్రో. అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగాల్లో చాలా అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. అందులో 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ప్రకటన చేశారు. చంద్రునిపైకి ఇస్రో ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించబోతుంది అని. ఇన్ 2003 ఆయన ప్రకటించిన 5 సంవత్సరాలకి ఇస్రో ఆ కళని సాకారం చేయడం జరిగింది. అక్టోబర్ 22, 2008న చంద్రయాన్-1 ప్రయోగాన్ని చేయటం జరిగింది. చాలా ఇంపార్టెంట్. చంద్రుని పైన ఖనిజ సంపద ఉందా లేదా, నీటి జాడలు ఉన్నాయా లేదా అన్నది తెలియజేయడమే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చంద్రయాన్-1 అని ప్రయోగించారు ఇస్రో శ్రీహరికోట నుంచి. అయితే రేపు క్వశ్చన్ ఎలా వస్తుందంటే చంద్రయాన్-1 ప్రయోగం చేసినప్పుడు ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగితే జి మాధవన్ నాయర్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇస్రో సాధించిన రెండవ ఘనత ఏమిటి అంటే 2013లో నవంబర్ 5వ తేదీన PSLV-C25 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలో మార్స్కి, అంగారక గ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపించి చరిత్ర సృష్టించింది. దీనినే మంగళయాన్ అని పిలుస్తారు. మంగళయాన్ అని పిలవడం జరుగుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆ మార్స్ మీదకి వెళ్ళిన ఆ ఉపగ్రహం పేరు మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్ అంటారు. దీనినే ఈ విజయం సాధించిన దానికి గుర్తుగా 2000 రూపాయల నోటు పైన ఈ మామ్ బొమ్మని, ఉపగ్రహం బొమ్మని పెట్టడం జరిగింది. PSLV
C-25 అనే రాకెట్ ద్వారా, అంటే 25వ రాకెట్ అది PSLVలో, శ్రీహరికోట నుంచే 324 రోజులు ప్రయాణం చేసిన ఆ ఉపగ్రహము మాము అంగారకుడు పైకి దిగింది. చేసిన తొలి ప్రయోగంలోనే 400 కోట్ల రూపాయల బడ్జెట్తో చేసిన తొలి ప్రయోగంతోనే విజయం సాధించిన దేశంగా రికార్డు సృష్టించింది భారత్. చాలా ఇంపార్టెంట్ అంగారక యాత్ర. దాని తర్వాత అయితే ఇక్కడ మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళయాన్ యాత్ర చేసినప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎవరని అడిగితే కె రాధాకృష్ణన్. చాలా ఇంపార్టెంట్, అలాంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా వస్తాయి. అండ్ ద నెక్స్ట్ కమింగ్ టు ద 2017, 2017లో PSLV C-37, PSLV C-37 అనేటువంటి ఒక రాకెట్ ద్వారా ప్రపంచంలోనే ఒక కొత్త రికార్డును సృష్టించడం జరిగింది ఇస్రో. అదేమిటంటే 2017 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ ప్రయోగంలో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలని మోసుకెళ్ళి రాకెట్ ద్వారా అత్యధిక ఉపగ్రహాలను పంపించిన దేశంగా సంస్థగా భారత్ ఇస్రో రికార్డు సృష్టించాయి. అప్పుడు కూడా కె రాధాకృష్ణన్ మనకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు ద 2019 జూలై 22, జూలై 22, 2019 GSLV Mark 3 అనే ఒక రాకెట్ ద్వారా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 2 ప్రయోగము విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అది చేరడంలో అక్కడ విఫలమైందేమో కానీ అత్యద్భుతమైనటువంటి ప్రయోగంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అప్పటి మన చైర్మన్ కె శివన్. ఈ ప్రయోగము చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు దిగాలనేది ఉద్దేశ్యం. అక్కడ వాతావరణ పరిస్థితులని అధ్యయనం చేసి దుమ్ము ధూళి ఎలా ఉందో, నీటి జాడలు ఏమైనా ఉన్నాయన్నది తెలియజేయడం కోసం ఈ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో మనకి ల్యాండరు రోవరు అనే 2 పెట్టడం జరిగింది. ల్యాండరు రోవర్ అంటే చంద్రుని పైన దిగేది ల్యాండరు, దానికి మనకి విక్రమ్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే దాన్ని దిగిన తర్వాత దాంట్లోంచి ఒక 6 చక్రాల రోబో లాంటి ఒక వాహనం దిగుతుంది, దానికి ప్రజ్ఞాన్ అని పేరు పెట్టడం జరిగింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అనే పేర్లతో దాన్ని పెట్టారు. అయితే చివరగా ల్యాండర్ దిగడంలో విఫలం కావడం వలన అది పాక్షికంగా ఫెయిల్ అయింది అని ప్రకటించడం జరిగింది చంద్రయాన్ 2 GSLV Mark 3 అనే రాకెట్ ద్వారా. ఇలాంటి అద్భుతాలను సాధించడమే కాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2022లోపు భారతదేశము మనుష్యులని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దానికే గగన్యాన్ అని పేరు పెట్టడం జరిగింది. రేపు ఎప్పుడైనా మీకు పరీక్షలో గగన్యాన్ అంటే ఏమిటని అడిగితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టే మానవ సహిత యాత్ర, అంతరిక్షంలోకి మానవుని యాత్ర. 3 తీసుకెళ్తారంట, 5 రోజులు అక్కడ ఉంచుతారు అరౌండ్. ఆల్రెడీ ఇప్పటికే ఈ 5 సెలెక్ట్ చేసి రష్యాలో వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారి పేర్లను ఇంకా అన్వీల్ చేయలేదు. ఈ ప్రయోగం 2022 లోపు చేస్తారు కాబట్టి వచ్చే ఏడాది చివరిలో చేసే అవకాశం ఉంది. ఈలోపు ట్రయల్ రన్స్ చేస్తారు, దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ అంతరిక్షంలోకి వెళ్ళే ఈ ఇండియన్స్కి 3, అయితే 5గురిలో మహిళ ఎవరు లేరండి, 3 పురుషులనే పంపిస్తారు. ఈ వ్యోమగాములకి అంతరిక్షంలోకి భారత్ పంపించే 3 వ్యోమగాములకి సహాయం చేయడం కోసము ఇస్రో ఇటీవల వ్యోమమిత్ర అనే హాఫ్ హ్యూమనాయిడ్ రోబోని విడుదల చేశారు. అంటే సగం వరకు, నడుము వరకు మాత్రమే ఉండే ఒక రోబోని విడుదల చేశారు. దాని పేరు వ్యోమమిత్ర. ఈ రోబో హైలైట్ అండి, అన్నీ తెలియజేయాలి. హ్యూమనాయిడ్ రోబో, మనిషిలాగే ఉంటుంది కానీ మనిషి కాదు, అది హ్యూమనాయిడ్ రోబో అంటే. అలా విడుదల చేసింది. అత్యద్భుతమైనటువంటి రికార్డ్స్ని సృష్టించబోతున్నాం మనం 2022 లోపే. కాబట్టి అన్ని రికార్డ్స్ని మనం సాధించబోతున్నాం. ఇప్పుడు ఇస్రో ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా
భారతదేశం చేసినటువంటి ప్రయోగాలు ఎన్ని అంటే ఇస్రో చేసినటువంటి ప్రయోగాలు ఎన్ని అంటే ఇప్పటి వరకు ఈరోజు అక్టోబర్ 5th 2020 నేను క్లాస్ చెప్తున్న రోజు ఈ రోజు వరకు కూడా ఇస్రో చేసినటువంటి మొత్తం స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ 109 మిషన్స్ని ఇప్పటివరకు పంపించింది. లాంచ్ మిషన్స్ అందులో మన దేశం నుంచి పంపించినటువంటి మిషన్స్ 77. స్టూడెంట్ శాటిలైట్స్ అందులో మనం పంపించిన ఉపగ్రహాలలో విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. రీఎంట్రీ శాటిలైట్స్ ఎన్ని అంటే 2 వెళ్ళడం రావడం. ఇట్లాంటి రీఎంట్రీ శాటిలైట్స్ని 2 పంపించింది. విదేశీ ఉపగ్రహాలు ఎన్ని అంటే 319. ఇప్పటి వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 319 విదేశీ ఉపగ్రహాలని 33 దేశాలకు చెందిన వాటిని పంపించడం జరిగింది. 319 ఫారిన్ శాటిలైట్స్ ఆర్ కస్టమర్ శాటిలైట్స్ ఫ్రమ్ 33 కంట్రీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అనే డేటా. నెక్స్ట్ ప్రయోగం చేశారనుకోండి, మన ఇండియా నుంచి చేసిన విదేశాల నుంచి చేసిన దాన్ని ఇక్కడ మనం 109, ఇండియా నుంచి చేస్తే 78, ఇలాగా మనం ప్రయోగాల్ని చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా. అలాగే భారతదేశము విదేశీ ఉపగ్రహాలని పంపించడం కోసము 1992వ సంవత్సరంలో యాంత్రిక్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకుంది. యాంత్రిక్స్ కార్పొరేషన్ చాలా ఇంపార్టెంట్. దీని ప్రధాన కార్యాలయం కూడా బెంగళూరులోనే ఉంది. యాంత్రిక్స్ కార్పొరేషన్ ఇట్ ఈజ్ అండ్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో వాణిజ్య సంస్థ. ఇది చాలా ఇంపార్టెంట్. మనం మొట్టమొదటగా జర్మనీకి చెందినటువంటిది, దక్షిణ కొరియాకి చెందినటువంటి 2 విదేశీ ఉపగ్రహాలని పంపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రారంభమైన ప్రస్థానం 319 ఉపగ్రహాలను ఇప్పటివరకు విదేశాలకు పంపించడం జరిగింది త్రూ యాంత్రిక్స్ కార్పొరేషన్ బెంగళూరు. సింపుల్గా ఏమిస్తారంటే యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేది అనిస్తే ఇస్రో వాణిజ్య సంస్థ, కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో, అంతే సింపుల్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ 2 మార్చి 6, 2019న విదేశీ ఉపగ్రహాలని ఇంకా ఎక్కువగా పంపించడం కోసము కొత్త సంస్థని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అది యాంత్రిక్స్ పనిచేస్తుంది, ఈ కొత్త సంస్థ పనిచేస్తుంది. దీని పేరు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. చాలా ఇంపార్టెంట్. NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులోనే ఉన్నాయి. నటరాజన్ దీని ప్రస్తుతం CMD, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇది కూడా ఇస్రో వాణిజ్య సంస్థ. భారీగా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, ప్రైవేటు ఉపగ్రహాలని, విదేశీ ఉపగ్రహాలని పంపించడం కోసమే ఈ NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ని ఏర్పాటు చేశారు 2019 మార్చ్ 6వ తేదీన. ఓకే, ఇంక 2020కి వస్తే ఇన్ 2020 ఇస్రో ఎస్టాబ్లిష్డ్ అండ్ అనదర్ ఆర్గనైజేషన్. ఇస్రో మరొక పెద్ద ఆర్గనైజేషన్, ఇంకొక సంస్థని ఏర్పాటు చేసింది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని, ప్రైవేటు సంస్థలని ఇస్రో తన అనుబంధంగా మార్చుకొని ఉపగ్రహాల తయారీలోను, ఉపగ్రహ ప్రయోగాలలోనూ భాగస్వామ్యం చేసేందుకు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇన్స్పేస్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్స్పేస్, I క్యాపిటల్ లెటర్, N క్యాపిటల్ లెటర్, S క్యాపిటల్ లెటర్, P క్యాపిటల్ లెటర్, A క్యాపిటల్ లెటర్, C క్యాపిటల్ లెటర్, అన్ని క్యాపిటల్, లాస్ట్ E వచ్చేటప్పటికి స్మాల్ లెటర్. ఇన్స్పేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏమిటి దాని ఉద్దేశం అంటే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, ఉపగ్రహాల తయారీలో ప్రైవేట్ సంస్థలు పాల్గొనడం, ఉపగ్రహాల ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థల్ని ఎంకరేజ్ చేయడం. దీనివల్ల భారీ స్థాయిలో ఆదాయం ఇస్రోకి వస్తుందని ప్రకటించడం జరిగింది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అబ్రివేషన్, ఇన్స్పేస్ అబ్రివేషన్ చూడండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఏర్పాటు చేయబడడం జరిగింది టు ఎంకరేజ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, టు ఎంకరేజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ in manufacture of satellites and rockets and experiments. Very, very important that. Okay, next one. ఇస్రో తన ప్రయోగాలని ఎక్కడ నుంచి చేస్తుంది అంటే ఇస్రో తన ప్రయోగాలన్నింటినీ కూడా ప్రారంభంలో తుంబాలో చేసేది, కేరళ.
అక్కడ కంటే మంచి వాతావరణం ఉన్నటువంటి మరొక కేంద్రం దొరికింది కాబట్టి అది షార్ ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఈ ప్రయోగ కేంద్రాన్ని, రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. దాని పేరే షార్. గతంలో శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ దాని పేరండి. కానీ దీనిని సెప్టెంబర్ 5, 2002 నుంచి షార్ పేరును సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము అని పేరు మార్చారు. ఎందుకంటే 1979 నుంచి 1984 మధ్య 5 సంవత్సరాల పాటు ఇస్రోకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి సతీష్ ధావన్. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఫ్లూయిడ్ డైనామిక్స్ అని పిలుస్తారు సతీష్ ధావన్ని. అందుకే ఆయన పేరు 2002 నుంచి దీనికి పెట్టడం జరిగింది. ఈ సంస్థని, అంటే ఈ శ్రీహరికోటని 1969లో ఎంపిక చేసి 1971లో ప్రారంభించబడింది. ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి. అయితే ప్రస్తుతం దీని డైరెక్టరు ఆర్ముగం రాజరాజన్. తొలి ప్రయోగంగా RH-125 అనే ఒక చిన్న సౌండింగ్ రాకెట్ని చేయడం జరిగింది. కానీ పెద్ద ప్రయోగ పరంగా తొలి ప్రయోగం తీసుకుంటే రోహిణి 1A అనే ఉపగ్రహాన్ని SLV అనే ఉపగ్రహంతో పంపించాం. అది ఫెయిల్ అయింది. రోహిణి 1A శ్రీహరికోట నుంచి చేసిన తొలి ఉపగ్రహ ప్రయోగం అంటే రోహిణి 1A శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 10/8/1979లో ఆగస్టు 10, 1979 ఆ ప్రయోగం చేపట్టారు. దానికి ప్రాజెక్టు డైరెక్టర్గా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అలాగే చాలా ఇంపార్టెంట్, ఇప్పటి వరకు షార్ నుంచి చేసిన ప్రయోగాల సంఖ్య 77. షార్ నుంచి చేసిన ప్రయోగాలు 77. అందులో PSLV రాకెట్ ద్వారా 52 ప్రయోగాలు, GSLV ప్రయోగాలు 13, GSLV మార్క్ 3 ప్రయోగాలు 4, ASLV ప్రయోగాలు 4, SLV ప్రయోగాలు 4, టోటల్ 77. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ మారుతూ ఉంటాయండి, ప్రయోగం చేస్తే మారుతూ ఉంటాయి. అలాగే శ్రీహరికోటలో ఉన్నటువంటి ఆ ప్రయోగ కేంద్రంలో రాకెట్ని లాంచ్ చేసే ప్యాడ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. లాంచ్ ప్యాడ్ 1, లాంచ్ ప్యాడ్ 2. లాంచ్ ప్యాడ్ 3 కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ప్రజెంట్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థింగ్ హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం లేదా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటి వరకు చేసినటువంటి రాకెట్లు ఎన్ని రకాలు ప్రయోగాలు, ఆ రాకెట్లని ఎక్కడ డిజైన్ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనేదాన్ని ఒకసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. భారతదేశము ఇప్పటి వరకు 4 రకాలైనటువంటి ఉపగ్రహాలని ఉపయోగించడం జరిగింది, ఉపయోగిస్తుంది. ఒకటో రకం ఏమిటంటే SLV రాకెట్స్, శాటిలైట్ లాంచ్ ఆర్ లాంచింగ్ వెహికల్. రెండో రకం ఏమిటంటే ASLV రాకెట్స్, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ ఆర్ లాంచింగ్ వెహికల్. మూడోది ఏమిటంటే PSLV రాకెట్స్, పోలార్ శాటిలైట్ లాంచ్ అండ్ లాంచింగ్ వెహికల్. నాలుగో రకం ఏమిటంటే GSLV రాకెట్స్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ ఆర్ లాంచింగ్ వెహికల్. ఇవి 4 రకాలు. ఇప్పటికే ఈ 2 రకాలని వాడడం ఆపివేయడం జరిగింది. SLV, ASLV ఇంకా వాడడం లేదు. PSLVని అండ్ GSLVని మాత్రమే ప్రస్తుతం ఉపయోగించడం జరుగుతూ ఉంది. అయితే ఇది మొదటి తరం రాకెట్, ఇది 2వ తరం రాకెట్, ఇది 3వ తరం రాకెట్, ఇది 4వ తరం రాకెట్. PSLVని అత్యధిక విజయాలు సాధించినటువంటి రాకెట్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు అరౌండ్ 52 ప్రయోగాలు, సాధించిన విజయాలు 50 విజయాలు PSLV రాకెట్ ద్వారా. PSLV 50 విజయాలు సాధించడం ద్వారా దాన్ని ఒక ముద్దు పేరు సంపాదించుకుంది. అదేమిటంటే వర్క్ హార్స్, పని గుర్రము అని పిలుస్తారు. అది చాలా ఇంపార్టెంట్. అయితే రాకెట్ అనగానే మనం ఇలా చూసుకోవాలి రాకెట్ని. దిస్ రాకెట్, ఇది PSLV రాకెట్.
ఇది జిఎస్ఎల్వి రాకెట్, పిఎస్ఎల్వి రాకెట్, జిఎస్ఎల్వి రాకెట్. అయితే జనరల్గా పిఎస్ఎల్వి రాకెట్లో 4 దశలు ఉంటాయి. దశ 1, 2, 3, 4. జిఎస్ఎల్వి రాకెట్లో 3 దశలు మాత్రమే ఉంటాయి. పిఎస్ఎల్విలో 4 దశలు ఉంటే జిఎస్ఎల్విలో 3 దశలు ఉంటాయి. ఏమిటి దశలు అంటే, రాకెట్ని ప్రయోగించినప్పుడు, రాకెట్ని కౌంట్ డౌన్ పూర్తయి ప్రయోగించినప్పుడు అది పైకి లేస్తుంది, బ్లాస్ట్ అయి పైకి లేస్తుంది. లేచిన తర్వాత కొంత హైట్కి వెళ్ళిన తర్వాత మొదటి దశ విడిపోయి పడిపోతుంది, రెండవ దశ విడిపోతున్న తర్వాత, మూడవ దశ విడిపోతుంది, తర్వాత నాలుగో దశ అలా విడిపోయి 4వ దశలో అమర్చబడిన లేదా 3వ దశలో అమర్చబడినటువంటి శాటిలైటు కక్షలో చేరబడుతుంది. రాకెట్ యొక్క వేగము 11.2 km/s, 11.2 km/s. అయితే సాధారణంగా ఇది మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మొదటి దశలో పిఎస్ఎల్విలో మొదటి దశలో ఘనరూప ఇంధనాన్ని వాడుతారు, రెండవ దశలో ద్రవరూప ఇంధనాన్ని వాడుతారు, మూడో దశలో మళ్ళీ ఘనరూప ఇంధనాన్ని వాడుతారు, 4వ దశలో ద్రవరూప ఇంధనాన్ని వాడుతారు. 1, 3 దశలు ఘనరూప ఇంధనాన్ని, 2, 4 దశలు ద్రవరూప ఇంధనాన్ని వాడతారు. అదే జిఎస్ఎల్వికి వస్తే యాజ్ యూజువల్ పిఎస్ఎల్వి లాగే మొదటి దశలో ఘనరూప ఇంధనం వాడతారు, రెండవ దశలో ద్రవరూప ఇంధనం వాడతారు. ఇక్కడ 3వ దశ కీలకమైన దశ, కీ స్టేజ్. అది దాని గురించి చెప్తాను. పిఎస్ఎల్విని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేస్తున్నారు, తిరువనంతపురంలో. అక్కడ తయారు చేస్తున్నటువంటి రాకెట్టు తొలి ప్రయోగము సెప్టెంబర్ 20, 1993లో ఫెయిల్డ్. తొలి ప్రయోగం విఫలమైంది 1993లో. జిఎస్ఎల్వి తొలి ప్రయోగము 2001, ఇది కూడా ఫెయిల్ అయింది. ఇది 3వ తరం రాకెట్, ఇది 4వ తరం రాకెట్. కాబట్టి 2 మొదటి ప్రయోగాలు విఫలమైనవి. మొదటి దశలో ఘనరూప ఇంధనాన్ని వాడుతారు అని చెప్పాము, HTPB అండి, హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడిన్, హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడిన్. అలాగే ద్రవరూప ఇంధనం, ద్రవరూప ఇంధనం UDMH, అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజీన్ అంటారు. దాంతోపాటుగా మిక్స్డ్ ఆక్సైడ్స్ నైట్రోజన్, మిక్స్డ్ ఆక్సైడ్స్ నైట్రోజన్ కూడా అందులో కలపబడి ఉంటుంది. అలాగే డైమిథైల్ హైడ్రజీన్ కూడా ఉండడం జరుగుతుంది, ద్రవ ఘనరూప ఇంధనాలు. అయితే మనకి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ లేదా ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేసేటప్పుడు ఆ ఇంధనాన్ని నింపుతుంది. ఈ ద్రవరూపానికి సంబంధించినటువంటి ఇంధనము, దానికి సంబంధించినటువంటి అంటే ద్రవరూపంలో ఉండేటువంటి ఇంధనాన్ని తయారు చేసేటువంటి కేంద్రము ఎక్కడ ఉంది, ఘనరూపంలో ఉన్నటువంటి ఆ ఇంధనాన్ని తయారు చేసే కేంద్రం ఎక్కడ ఉంది అంటే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రాకెట్ ప్రయోగాల కోసం ఉపయోగించే ఘనరూప ఇంధనాన్ని తయారు చేసే కేంద్రము శ్రీహరికోటలో ఉంది, షార్లో. ఈ రాకెట్లలో ఉపయోగించే ద్రవరూప ఇంధనాన్ని తయారు చేసే కేంద్రము ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్లో ఏర్పాటు చేసి హై సెక్యూరిటీతో దాన్ని షార్కి పంపించడం జరుగుతుంది కంటైనర్స్ ద్వారా. అలాగే 2వ దశలో పిఎస్ఎల్వి 2వ దశలో వాడే ఇంజన్ పేరు, అంటే ద్రవ రూపంలో ఇంధనం నింపుకునే ఇంజన్ పేరు ఏమిటంటే వికాస్ ఇంజన్. వికాస్ ఇంజన్ మొదటి దశలో S139 అనే ఒక ఇంజన్ ఉంటుంది, 2వ దశలో మనకి వికాస్ అనేటువంటి ఇంజన్ ఉండడం జరుగుతుంది. ఇది పిఎస్ఎల్వికి సంబంధించి. అంటే ఈ పిఎస్ఎల్వి యొక్క సామర్థ్యము చాలా తక్కువ అండి, 2000 కంటే తక్కువ బరువున్న 2000 kg కంటే తక్కువ బరువున్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్ళగలదు పిఎస్ఎల్వి. కానీ జిఎస్ఎల్వి టాప్ అండి. జిఎస్ఎల్వి Mark 3 అని ఒక వేరియంట్ ఉంది, ఇందులో అది 5000 kg వరకు కూడా మోసుకెళ్ళగలదు. కానీ ఇంతవరకు మనం పూర్తి స్థాయిలో దాన్ని సమకూర్చుకోలేక ఆ తక్కువ ప్రయోగాల్లో సక్సెస్ రేటు కూడా తక్కువగా ఉంది.
సక్సెస్ రేట్ కూడా అందులో తక్కువగా ఉంది జిఎస్ఎల్విలో. కాబట్టి ఆ జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగాలు పూర్తి స్థాయిలో మనం సమకూర్చేంత వరకు 2000 కంటే ఎక్కువ కేజీలు బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలని మనం ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి పంపించడం జరుగుతుంది ఏరియానా 5A రాకెట్ ద్వారా. అంతే. అంటే హెవీ శాటిలైట్స్ని వేరే దేశం పంపిస్తున్నాం, తక్కువ బరువు ఉన్నవి మనం పిఎస్ఎల్వి ద్వారా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద థర్డ్ స్టేజ్ ఆఫ్ జిఎస్ఎల్వి రాకెట్. జిఎస్ఎల్వి రాకెట్లో 3వ దశ అనేటువంటిది కీలకమైన దశ అని చెప్పాను. ఈ కీలకమైన దశలో భాగంగా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఈ 3వ దశలో క్రయోజెనిక్ ఇంజన్లని వాడుతారు. క్రయోజెనిక్ ఇంజన్స్. అయితే ఒరిజినల్గా క్రయోజెనిక్స్ అంటే ఏమిటంటే అత్యంత శీతలమైన ఉష్ణోగ్రతలకి సంబంధించిన శాస్త్రాన్ని క్రయోజెనిక్స్ అంటారు. క్రయోజెనిక్ ఇంజన్లు అంటే ఏమిటంటే ఎంతటి చల్లటి వాతావరణంలోనైనా ఆగకుండా పనిచేసే రాకెట్ ఇంజన్లని క్రయోజెనిక్ ఇంజన్లు అంటారు. భారతదేశం సొంత పరిజ్ఞానంతో ప్రస్తుతం అయితే క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసుకుంటుంది. కానీ గతంలో ఈ ప్రయోగాల కోసం క్రయోజెనిక్ ఇంజన్లని కొనుగోలు చేయడం జరిగింది. భారతదేశము ఈ క్రయోజెనిక్ ఇంజన్లని ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది అని అడిగితే రష్యా. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్ కాస్మోస్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది 1980sలో. ఆ ఒప్పందం ప్రకారము భారతదేశానికి 6 క్రయోజెనిక్ ఇంజన్లను అమ్మడం, ఆ క్రయోజెనిక్ ఇంజన్లను తయారు చేసే టెక్నాలజీని కూడా అమ్మడానికి ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంటర్ అయ్యి 2 దేశాల యొక్క అంతరిక్ష సంస్థల్ని నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఎందుకంటే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ అనేది హై అండ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని కనుక భారతదేశము అణుపరీక్షల తయారీలో ఉపయోగిస్తే ప్రపంచంకి అగ్రదేశం అవుతుంది, ప్రపంచం దీన్ని చూసి భయపడుతుంది. కాబట్టి మీరు ఈ టెక్నాలజీని అమ్మకండి అని చెప్పి రష్యాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అన్ని నిషేధించడం జరిగింది. అంతేకాదు దాని ఒక కారణం కూడా చెప్పింది. నాన్ ప్రొలిఫరేషన్ టెస్ట్ అండ్ సిటీబీటీ కాన్ఫరెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం, అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందం రెండింటి మీద భారత్ సంతకం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నాలజీని అక్కడ వాడుతుంది అని భయపెడితే రష్యా వెంటనే వెనక్కి తగ్గి మీకు ఎన్ని ఇంజన్లు కావాలన్నా మేము తయారు చేసి ఇస్తాం, కానీ దాన్ని తయారు చేసే టెక్నాలజీని మాత్రం ఇవ్వము అని వెనక్కి వెళ్ళింది. దాంతో మన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి భారీ స్థాయిలో వారికి తెలిసిన నాలెడ్జ్ ప్రకారము తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తయారు చేసిన ఏ ప్రయోగము విజయం సాధించలేదు, ఫెయిల్ అయింది. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న వాటిల్లో కూడా చాలా ఫెయిల్యూర్స్ నమోదైనాయి. అందుకే ఈ క్రయోజెనిక్ ఇంజన్లని నాటీ బాయ్ అని పిలుస్తారు. వాటి వైఫల్యాలని దృష్టిలో పెట్టుకొని నిక్నేమ్, ఇందాక పిఎస్ఎల్వి విజయాలు గుర్తుపెట్టుకొని దాన్ని వర్క్ హార్స్ అంటారని చెప్పారు. క్రయోజెనిక్ ఇంజన్ల యొక్క వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని దానిని నాటీ బాయ్ అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి సమాచారం, గుర్తుపెట్టుకోండి. అయితే క్రయోజెనిక్ ఇంజన్లలో ఏ ఇంధనం వాడుతారు అంటే లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్, ద్రవరూప హైడ్రోజను, ద్రవరూప ఆక్సిజన్. కానీ ఒరిజినల్గా హైడ్రోజన్ ఆక్సిజన్లో వాయుస్థితిలో ఉంటాయి, గ్యాసియస్ స్టేట్. ఆ వాయుస్థితిలో ఉన్న వాటిని ద్రవస్థితిలోకి మార్చాలి. దానికోసము హైడ్రోజన్ అయితే -253 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, ఆక్సిజన్ అయితే -183 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెడితే అవి ద్రవ రూపంలోకి మారుతాయి. అలా ద్రవ రూపంలోకి మారిన ఇంధనాన్ని నింపి క్రయోజెనిక్ ఇంజన్లలో హై సెక్యూరిటీతో నింపుతారు. ఏమాత్రం లీకేజ్ అయినా రాకెట్ మొత్తం పేలిపోతుంది. నింపి రాకెట్ ప్రయోగం చేస్తారు. ఈ ఇంధనం నింపడం వల్ల లాభం ఏమిటంటే బరువైన ఉపగ్రహాలను సైతము అదనపు తోపుతో కింద నుంచి మోసుకెళ్ళడం జరుగుతుంది. అది క్రయోజెనిక్ ఇంజన్స్ యొక్క హిస్టరీ. అయితే ఈ క్రయోజెనిక్ ఇంజన్లు మనకి ఎక్కడ తయారవుతున్నాయి? భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్కడ తయారు చేసుకుంటుందంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, మహేంద్రగిరి, తమిళనాడు.
తమిళనాడులోని మహేంద్రగిరిలో ఈ క్రయోజెనిక్ ఇంజన్లని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇస్రో అండ్ ఇస్రో సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ అండ్ రాకెట్స్ చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు. ఓకే, థ్యాంక్ యూ.